ఈరోజు చరిత్రలో నిలిచిపోవలసిన రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖ నగరంలో ఏఐ సెంటర్ని మనం గూగుల్తో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఐటీ హబ్గా చేయడానికి ఈరోజు ఏఐ హబ్ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక సంతోషకరమైన విషయం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఒక ఆనందకరమైన విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్రలో గత 5 ఏళ్ల పరిపాలనలో వైకాపా పరిపాలనలో ఎక్కువగా మనం చూసాం. గంజాయి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేశారు, వాళ్ళు గంజాయి ఉత్తరాంధ్రగా చేశారు. ఏ రోజు ఇలాంటి యాక్టివిటీస్లో ఒక్కరోజు కూడా ఆలోచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ నాయకత్వం కలిపి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికే విధంగా ఈరోజు ఐటీ హబ్ని, ఈరోజు ఏఐ హబ్ని ఏర్పాటు చేస్తామని ఈరోజు ఆ ప్రతినిధులు ప్రకటిస్తుంటే ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను, తెలుగువాడిగా ఆనందపడుతున్నాను. ఈరోజు ఆనంద గడియల్ని ప్రజలతో షేర్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉత్తరాంధ్రని ఉత్తుత్తాంధ్రగా చేసిన జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఈరోజు జ్ఞానోదయం తెలుసుకొని ఈరోజు అట్లీస్ట్ ఉత్తరాంధ్రాన్ని గుర్తించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్గా ఏఐ హబ్గా చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి మీరైనా కనీసం ఎన్నిసార్లు విమర్శలు చేశారు, ఇప్పటికైనా సరే మీరు ఒక ఉత్తరాంధ్రలో ఉన్న వైకాపా నాయకులు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ యువకులు చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు మనం కొద్ది టైంలోనే ఈరోజు మనం 16 నెలల్లోనే ఇది సాధించగలిగాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ, నారా లోకేష్ గారికి ఉన్న ఆలోచనని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో అందరూ బీజేపీ ప్రధానమంత్రి గారి సహకారంతో అందించిన ఇది ఒక మంచి పరిపాలన తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్రాన్ని దోసుకున్నారు, ఉత్తరాంధ్రాన్ని అవమానం చేశారు, ఉత్తరాంధ్రాన్ని ఈరోజు మిగతా ప్రాంతానికి దూరంగా ఉంచే పరిస్థితి తీసుకొచ్చిన వైకాపా నాయకులు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు వృధా చేసి ఈరోజు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. అన్ని వ్యవస్థలని నాశనం చేసే సందర్భాలని మనం చూసుకుంటే ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ఒక దాడిలో పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు మంచి పండగ రోజు, ప్రతి ఒక్కరు కూడా హర్షించే రోజు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మనకి ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఉపాధ్యాయులకు ఇచ్చి, కొత్త వ్యక్తులకు ఇచ్చి వారికి శుభవార్త చెప్పి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న సందర్భాల నుంచి ఈరోజు మళ్ళీ ఐటీకి ఒక దగ్గరగా ఉన్న యువకులు కూడా ఈరోజు శుభవార్త చెప్పారు. ఈరోజు కొన్ని లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కలిగిస్తారు, అలాగే ఉద్యోగ వర్గాలు కల్పిస్తారు, అలాగే వ్యాపార వర్గం కూడా డెవలప్ అవుతుంది. ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో పక్క ఐటీ హబ్ని మనకి ఏఐ సెంటర్ని ఏర్పాటు చేసి విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్తున్నారు. ఇది శుభపరిణామం. ఉత్తరాంధ్ర పౌరుడిగా అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వంలో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండడం అదృష్టంగా భావించుకుంటూ ప్రజానీకం ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటుంది. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో మీరు జ్ఞానోదయం తెలుసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మీరు సంఘీభావంగా చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు చేస్తున్న మీ ఆరోపణలకి మా పనితో ఒక సమాధానం చెప్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ లోకేష్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ పీఎం, థ్యాంక్ యూ.